ఓకే రైట్. మీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్. మీది ఊరేనా? మాది ఊరే. పేపర్ లో కూడా చూసినాము. ఫార్మ్ సి నోటీస్ కింద ఇచ్చిండ్రు. ఫార్మ్ సి నోటీస్ కింద ఎవరికి ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు పేపర్లో ఫస్ట్ అభిప్రాయ సేకరణ చేయాలి. అవును, గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రాజెక్టు తెస్తున్నాము అంటే మీరు అభిప్రాయ సేకరణ చేయాలి, పబ్లిక్ ఇష్యూ చేయాలి, గ్రామ పంచాయతీ నోటీస్ ఇవ్వాలి, ఈ రైతులకు నోటీస్ ఇవ్వాలి. 80% ఇప్పుడు 2013 చట్టం ప్రకారమైన కూడా మనకు ఏం చెప్పిండ్రు చట్టంలో, ప్రజలు 80% ప్రజలు ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ భూమి సేకరించమంటని చెప్పారు. ఆ విధంగానే లంబడాల ఎస్సీ ఎస్టీల భూములు కూడా తీసుకోవద్దని ఉంది చట్టంలో. ఇప్పుడు ఎవరికి తెలియకుండా మీరు దొంగతనంగా రాత్రికి ఈ విధంగా చేయడం ఇది సబబా? ఎందుకంటే మిమ్మల్ని గెలిపించినందుక మేము 32,000 ఓట్లతో మేము గెలిపించినందుకు మీరు ఈ విధంగా మమ్మల్ని ఈ భూములు తీసుకున్నందుకు బహుమతి గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తున్నారు మీరు, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఇంత మీరు ఇక్కడ చూస్తున్నారు, ఆయన రెగ్యులర్గా పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ ఆయన కష్టపడి ఆయన అది పని చేసుకుంటున్నాడు. ఇంత మంచి పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, చెట్లు పెట్టుకున్నారు, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకుంటున్నాడు. ఇప్పుడు రేపు కంపెనీలు వస్తే పొల్యూషన్ కదా, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, సాయిల్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, కెమికల్స్ వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ వాటర్ ఎవరు? ఇప్పుడు పోలేపల్లి సెజ్ ఉంది, అక్కడ ఎలా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్ ఎలా ఉంది? మాజీ ఇతర ముఖ్యమంత్రులకు తెలియదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన కేసీఆర్ కానీ వాళ్ళ ఆ నియోజకవర్గాలకు తీసుకెళ్లలేరు, సొంత నియోజకవర్గాలు కావాలి. అంటే మీరు స్థానికేతరుడు అయినందుకు మా మీద ఇలా స్థానిక దౌర్జన్యం చేయడానికి వచ్చారు. ఇప్పుడు అంటే మీ ఎమ్మెల్యే కాదు, ఆయన కల్వకుర్తి నుంచి వలస వచ్చిండు. టీడీపీలో 2009 నుంచి మేము గెలిపించుకుంటాం. కొండారెడ్డిపల్లి కల్వకుర్తి నియోజకవర్గం కొండారెడ్డిపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన 2009 నుంచి మేము గెలిపిస్తున్నాం ఆయనని. మేము గెలిపిస్తున్నందుకే గెలుస్తున్నారు. టీడీపీ నుంచి కూడా ఆయన గెలుస్తున్నారు. గెలిచినందుకే కదా ఇప్పుడు సీఎం అయింది. కొడంగల్ నియోజకవర్గ ప్రజలే కదా సీఎం చేసింది. సీఎం అయితేనే ఓట్లు అడిగిండు. 32,000 మెజార్టీ అందుకే వచ్చింది. మరి ఇక వీళ్ళు కూడా వీళ్ళంతా ఇప్పుడు ఈయన కార్యకర్తనే. కుమ్మరి వెంకటయ్య కూడా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త. ఆయన ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ కార్యకర్తనే. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటే ఆయన కూడా పార్టీ మారి, ఆయన కూడా టీడీపీ నుంచి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ మారి వచ్చిండు. ఇప్పుడు ఆయన భూమికి కేసులు వచ్చింది. 7 ఎకరాలకు ఇప్పుడు స్వయం ఉపాధి ఉన్నది, అన్ని ఉన్నాయి. ఆయన భూమికి కేసులు వచ్చింది కదా. ఇప్పుడు ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు ఒక ఐటీ హబ్ కానీ, మంచి కాలేజీలు కానీ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎలాగ చేసిండో పులివెందులకు, ఆ విధంగా చేయండి. ఏదో ఫార్మసీ చేస్తా భూములు లాక్కుంటాము అంటే ఇది మంచి పద్ధతి కాదు. రైతులు ఉద్యమం చేస్తారు. ఉద్యమం ఎంత దూరమైనా తీసుకెళ్తాము. మేము వేరే పార్టీలతోని అన్ని అఖిలపక్షంతో కూడా మాట్లాడతాము. మా ఎంపీ గారితో కూడా మాట్లాడతాము, అందరితో మాట్లాడతాము. ఎంపీ ఎవరు? మా ఎంపీ డీకే అన్న. రేపు అపాయింట్మెంట్ ఉంది, రేపు కూడా వెళ్తున్నాం మేము. అంటే అన్ని పార్టీల దగ్గరికి వెళ్తాం, అందరినీ కలుస్తాం. మేము విద్యావేత్తల్ని కలుస్తాం, అక్కడ ఉన్న సంఘ సంస్కర్తలను కలుస్తాం, కార్మికుల్ని కలుస్తాం, అందరు ఉన్నారు, అందరినీ కలుస్తాం. ఈ రోజు పొద్దున పట్నం మహేందర్ గారు వచ్చారు, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారు. రేపు పొద్దుగా అందరి దగ్గరికి వెళ్తాం, కార్మిక సంఘాల దగ్గరికి వెళ్తాం. సో ఏదేమైనా భూమి అయితే అల్టిమేట్ గా మేము ప్రాణం పోయినా సరే ఇప్పుడు ఎవరు ఇయ్యరు.